హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు వీడియోలో సింపుల్గా టేస్టీగా ఈ వీడియోలో చూద్దాం. ఇలా చేసిన బ్రెడ్ ఆమ్లెట్ని బ్రేక్ఫాస్ట్కి అలాగే ఈవినింగ్ టైంలో ఏదైనా డిఫరెంట్గా తినాలి అనిపించినప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈజీగా చేసేసుకోవచ్చు. మనం ఇంట్లో ఎగ్స్ ఉన్నాయి అంటే ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. మరి బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేసుకుందామో లేట్ చేయకుండా చూసేద్దాం. బ్రెడ్ ఆమ్లెట్ చేసుకోవడానికి ముందుగా అన్నీ కట్ చేసి పెట్టుకుంటే మనం బ్రెడ్ ఆమ్లెట్ని ఈజీగా వేసేసుకోవచ్చు అండి. మనం అన్నీ రెడీగా పెట్టుకున్నామంటే వేసేటప్పుడు మనకు ఈజీ అవుతుంది. బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేద్దామో చూద్దాం. బ్రెడ్ ఆమ్లెట్ చేయడానికి ఇలా 3 ఆనియన్స్ని, టమాటోని అలాగే 2 పచ్చిమిర్చిని, కొత్తిమీర అనేది కట్ చేసి పెట్టుకోండి. చూసారు కదండి, ఇలా ఆనియన్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకున్నామంటే మనకు తినేటప్పుడు ఆనియన్ ఫ్లేవర్ తెలియకుండా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా చిన్నగా కట్ చేసుకున్నామంటే ఈజీగా కుక్ అయిపోతుంది, మనకు ఆమ్లెట్లో కలిసిపోతుంది. అప్పుడు మనకు తినేటప్పుడు ఆనియన్ ఫ్లేవర్ తెలియకుండా ఉంటుంది. అలాగే పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నామంటే మనకు ఆమ్లెట్ స్పైసీగా టేస్టీగా ఉంటుంది. అలాగే కొత్తిమీరని కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నామంటే మనం ఈజీగా వేసేసుకోవచ్చు. అలాగే ఒక టమాటోని కూడా తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా టమాటో ఫ్లేవర్తో ఆమ్లెట్ చాలా బాగుంటుందండి. అందుకే టమాటోని కూడా యూజ్ చేస్తున్నాను. చూసారు కదా, ఇలా ఒక పెద్ద సైజ్ టమాటోని తీసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకొని మనం ఇలా బ్రెడ్ ఆమ్లెట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఒక బౌల్ తీసుకొని 4 ఎగ్స్ని ఇలా బౌల్లో వేసుకోండి. చూసారు కదండి, ఇలా 4 ఎగ్స్ని నేను బౌల్లో వేసుకొని బ్రెడ్ ఆమ్లెట్కి రెడీ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా 4 ఎగ్స్తో చేయడానికి చాలా రెసిపీస్ ఉంటాయి కదండి. ఇలా ఎగ్స్తో బ్రెడ్ ఆమ్లెట్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఈజీ ప్రాసెస్, తక్కువ టైంలో మనం ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ని వేసేసుకోవాలి. అలాగే టమాటోని కూడా వేసేసుకొని కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారంని కూడా వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోండి. చూసారు కదండి, ఇలా తిప్పుతూ కలిపామంటే మనం వేసిన మసాలాలు మొత్తం ఎగ్గులో మిక్స్ అయిపోయి టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఇలా 1-2 మినిట్స్ తిప్పుతూ కలిపామంటే మనకు చక్కగా మిక్స్ అయిపోతుంది. ఇలా కొద్దిసేపు పాటు తిప్పిన తర్వాత మనము ఆమ్లెట్ని వేసుకోవాలి. చూసారు కదండి, ఇలా తిప్పేసి ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు బటర్ని వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. బటర్ వేడెక్కిందా లేదా అని తెలుసుకోవడానికి కొంచెం ఎగ్గుని వేసి చూస్తే మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఇలా బటర్ వేడెక్కిన తర్వాత మనం ఇంతకుముందు రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆమ్లెట్కి, అది మొత్తం దీంట్లో వేసేసుకొని కుక్ చేసుకోవాలి. మొత్తం వేయొద్దండి, సగం వరకు వేసి సగం నెక్స్ట్ వేయాలి. చూసారు కదండి, ఇలా ఆమ్లెట్లోకి బ్రెడ్ని అంటించుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఆ బ్రెడ్ పీసెస్ని ఆమ్లెట్ పైన పెట్టి ఒక 1 మినిట్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. ఈ బ్రెడ్స్ని తీసేసి ప్లేట్లో పెట్టుకొని ఇప్పుడు ఆమ్లెట్ని రివర్స్ వేసుకోవాలి. చూసారు కదండి, ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన ఆమ్లెట్ని ఒక ప్లేట్లోకి తీసుకొని అలాగే మళ్ళీ 2 టేబుల్ స్పూన్స్ బటర్ని వేసుకొని మనం ఇంతకు ముందు ఆమ్లెట్ని అంటించి పెట్టుకున్నాం కదా, ఆ బ్రెడ్స్ని ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం వలన మనకు ఎగ్ స్మెల్ లేకుండా బ్రెడ్ చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఇలా 2 సైడ్స్ తిప్పుతూ ఫ్రై చేసుకున్నామంటే బ్రెడ్ ఆమ్లెట్ టేస్ట్ చాలా బాగుంటుంది. బ్రెడ్ కొంచెం క్రిస్పీగా అవుతుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. చూసారు కదండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక స్లైస్ చీజ్ని కూడా పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు పైన ఉన్న బ్రెడ్ పీసెస్ని తీసేసి ఇంతకుముందు ఆమ్లెట్ వేసి పెట్టుకున్నాం కదా, ఆ ఆమ్లెట్ని ఈ చీజ్ స్లైస్ పైన పెట్టేసుకోండి. ఇలా చీజ్ స్లైస్ పైన పెట్టుకొని ఇంతకుముందు తీసిన బ్రెడ్ని కూడా పెట్టేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోతుందండి. ఇలా బ్రెడ్ని పెట్టేసి ఒక 1 మినిట్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 సైడ్స్ బాగా ఫ్రై చేసుకోండి. మనకి ఇలా బ్రెడ్ ఆమ్లెట్ని చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈజీ ప్రాసెస్, తక్కువ టైంలో మనం ఈజీగా చేసేసుకోవచ్చు. మనకు మార్నింగ్ టైం లేనప్పుడు, మనం బిజీగా ఉన్నప్పుడు ఇలా 5 మినిట్స్లో బ్రెడ్ ఆమ్లెట్ని రెడీ చేసేస్తే ఈజీగా తినేస్తారండి. ఈ తక్కువ టైంలో ఈజీగా చేసేసుకునే రెసిపీ అండి బ్రెడ్ ఆమ్లెట్. ఇలా చేసిన బ్రెడ్ ఆమ్లెట్ చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.